ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అందుకే రావణ బ్రహ్మ అంటున్నా. హాయ్ డాడీ. హలో మై స్వీట్ బేబీ. లా పరీక్షలు బాగా రాసావా? బాగా రాశాను డాడీ. నువ్వు కోరుకున్నట్టు బాగా పరీక్షలు రాశాను. నువ్వు ఆశపడ్డట్టు ఫస్ట్ క్లాస్ లో కూడా పాస్ అవుతాను. నువ్వు డిమాండ్ చేసినట్టు లాయర్ని కూడా అవుతాను. కొంపదీసి నాకు తెలియకుండా ముగ్గుడు వెతుకోలేదు కదా? అది డాడీ. వెరీ గుడ్. బాబాయ్ ఒక మాట అడగనా? నువ్వు ఇంత తెస్తున్నావు కదా, డాడీని చిన్న అని పిలుస్తారేంటి? నేను ఇంతున్నప్పుడు మీ డాడీ అంతుండేవారు, అందుకని ముద్దుగా చిన్న అని పిలుస్తారు. అర్థమైందా? అయ్యో, డాడీ వస్తున్నారు. ఏరా చిన్న, ఏమిటి నాతో మాట్లాడాలన్నావు? అన్నయ్య, నేను లా పాస్ అయినా ఐపీఎస్ పూర్తి చేసి నీలాగా పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుంది. చిన్న, నాన్నగారు ఏమనేవారో తెలుసా? మీరిద్దరూ నాకు రెండు కళ్ళు, ఒకడు చట్టానికి ప్రతినిధి అయితే మరొకడు న్యాయానికి ప్రతినిధి కావాలి అని. సో యూ మస్ట్ బికమ్ లాయర్. ఓకే? అలాగే అన్నయ్య, నాన్నగారు ఆశ, నీ కోరిక అదే అయినప్పుడు నేను తప్పకుండా లాయర్నే అవుతాను. వెరీ గుడ్. ఈ ఊళ్ళో లీడింగ్ లాయర్ శివరాంకు ఫోన్ చేసి చెప్తాను, ఈ రోజు నువ్వు వెళ్ళి అప్రెంటిస్ గా జాయిన్ అవ్వు. ఓకే? హాయ్ రాధా. ఎవరండి మీరు? రాధా ప్రియుణ్ణి. ఓహో, ఏ ఊరు? శృంగారపురం. ఏం కావాలి? కౌగిలి. అలాగా, రండి పైకి ఇస్తాను. ఇస్తావా? అయితే వస్తా. పద 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 తొందరగా. ఎక్కడికి ఎక్కడికి? ఇక్కడే ఇస్తే పోలా. కూర్చోండి. కూర్చుంటే కౌగిలి ఎలా వస్తుంది? అదే కొత్త రకమైన కౌగిలి. కూర్చోండి. కూర్చున్నాను. ఇవ్వు మరి. ఇప్పుడు కొంచెం వెనక్కి చూడండి. వెనక ఇంకా ఇంకొంచెం చూడండి. ఇంకా కొద్దిగా. అయ్యో, ఏమిటి? వదలండి. ఏమిటి 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 భంగిమ? లాక్ సార్, కుర్చీ సార్, కాళ్ళు సార్, కూర్చోపోయింది సార్, పడిపోయింది సార్. మీ అమ్మాయి ఆధారంతో మధ్యలో ఉండిపోయింది సార్. నువ్వు చెప్పేది వినటానికి లాజికల్ గానే ఉంది కానీ సంథింగ్ రాంగ్. ఏదో జరిగిపోతుంది నాకు తెలియకున్నాను. ముందు వదలు. అబ్బా, ఏమిటయ్యా ఇది? శిష్యుడికి సార్, మా అన్నయ్య పంపించాడు సార్. నమస్కారం సార్. బాగానే ఉందయ్యా నీ శిష్యర్కం. మొదటి రోజునే గురువు పగనవాలా? బాగా నేర్చుకుంటాను సార్. నీ వాడకం చూస్తుంటే నువ్వు నా దగ్గర నేర్చుకునేట్లేవు, మా అమ్మాయికి నేర్పి వెళ్ళేట్టున్నావు. నువ్వు శిష్యుడిగా ఉండడానికి లాభం లేదు. వెళ్ళి డాడీ, తప్పు నాదే. నేనే విరిగిపోయిన కుర్చీ వేసాను. తప్పెవరిదైనా సంథింగ్ రాంగ్ మనుషులు చేర్చుకుంటే ఎవ్రీథింగ్ రాంగ్ అయిపోతుంది. నువ్వు వెళ్ళబాయ్. పెడతాను సార్, పెడతాను. వెళ్ళి అన్నయ్య నువ్వు పంపించావని చెప్పినా ఆ ఎస్పీ గారు ఏమన్నా గొప్ప, నా కాలి గోడితో సమానం అని చెప్పి నన్ను కొట్టి తిట్టి హింసించి మెడబట్టి బయటికి గెంటేశాడు. అబద్ధాలు ఏమిటయ్యా? లాయర్లు మొట్టమొదటి అబద్ధాలే కదా సార్ నేర్చుకోవాలి. కొట్టావయ్యా, కొట్టావయ్యా దబ్బా. ఆ అన్నకు తగ్గ తమ్ముడు అనిపించుకున్నావు. థ్యాంక్స్ సార్. సరేనయ్యా, నువ్వు నా శిష్యుడిగా ఉంటాను, ఒప్పుకుంటున్నానయ్యా. అబ్బా, ఏమిటమ్మా ఇది నువ్వు? సరేనయ్యా, గురుదక్షిణగా రేపు మా అమ్మాయిని నన్ను మీ ఇంటికి బ్రేక్ఫాస్ట్ పిలుచుకో. అలాగే సార్. జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద. ఏం చెప్తున్నావు? ఉప్మా చేస్తున్నారా? తొందరగా చేయి, గెస్ట్లు వచ్చేస్తున్నారు. పాలు పాలా, ఇదిగో వస్తున్నా. చూడమ్మా, కష్ట కలుపుతూ ఉండు, పాలు వేసుకొస్తాను. అలాగే. అయ్యి నా మతి మండ, ఉప్పు వేయడం మర్చిపోయానమ్మా. ఇదిగో చూడమ్మా, ఇందులో కాస్త ఉప్పు వేసి కలుపుతూ ఉండు. ఇందు, హరి, ఉప్మా గుమ్మలాడిపోతుంది. రెడీనా? కాస్త ఉప్పేయాలి బాబాయ్. ఉప్ప దాంతే ఉంది. మా గురువు గారి కోసం చేస్తున్న ఉప్మా, మా రాధ కోసం చేస్తున్న ఉప్మా సరిపోతుంది అనుకుంటాను. నేనే వేస్తాను. చూడు, ఉప్మా మనం చేస్తున్నాం, దాని రుచి చూడు. ఏమిటి, నువ్వు వంట చేస్తున్నావా? వెళ్ళు, డాడీ వచ్చారు, రిసీవ్ చేసుకో. గురువు గారు వచ్చారా? రవేది? రవ్వ తర్వాత ముందు ఉప్పేయాలి కదా. ఉప్పు వేయలేదా? అయ్యో, మగవాళ్ళు వంట చేస్తే ఇలాగే ఉంటుంది. వస్తున్నా డాడీ. అమ్మా బిందు, అయ్యో పనండి. ఇదిగో తొందరగా ఉప్మా చేసుకోండి. వెళ్ళండి. అయ్యో నా మతి మండ, ఉప్పేడే మర్చిపోయానే. అందరూ వచ్చారు గోవిందా రామ, ఆకలి మీద ఉన్నారు గోవిందా, దిక్కుమారాజ్యమ గోవిందా రామ, తిన్నగా ఉండదు గోవిందా. వచ్చేసాను ఆయన, వచ్చేసాను. రండి రండి, వడ్డించండి. శివరాం, మా అత్తగారు చేసిన జీడిపప్పు ఉప్మా ఫస్ట్ క్లాస్,
తిన్నావంటే వదిలిపెట్టావు, మళ్ళీ మళ్ళీ కావాలంటావు. నా చేతి వంట ఎంత బాగుంటే ఏం లాభం నాయనా? మీరు తినేవి బొబ్బాసి ముక్కలేగా. ఫస్ట్ క్లాస్. అమ్మాయి చూడమ్మా, మొహమాట పడకండి తినే. బ్రహ్మనాయుడు, నాకు ఉప్మా అంటే ఎంతో ఇష్టమని జీడిపప్పుతో సహా చేయించినందుకు చాలా థ్యాంక్స్. నిర్మోహమాటంగా పట్టు పట్టేస్తానా? ఎలా ఉంది ఉప్మా? బ్రహ్మాండంగా ఉంది. వెరీ గుడ్. అత్తగారు ఇలా రండి. అలాగే. వీడు ఉప్మా బాగుందంటున్నాడు, వడ్డించండి. ఇంకో అత్తగారు, వాడు మొహమాట పడుతున్నాడు, మీరు వడ్డించండి. అలాగే. వేసుకోకపోతే అల్లుడు గారు ఊరుకోరు, వేసుకోండి. ఏం రాదా, ఎలా ఉంది ఉప్మా? చాలా బాగుందండి. అందరూ బాగుందంటున్నారు. అత్తగారు, అంత బాగుంటే మేము తింటాం, మాకు వడ్డించండి ఒక గరిటె. అలాగే బాబు. నీకెందుకన్నయ్య, ఆయిల్ ఎక్కువగా ఉంది, నీ ఆరోగ్యానికి మంచిది కాదు. ఇట్స్ ఆల్ రైట్. చెంచాడు ఉప్మా మమ్మల్ని ఏం చేస్తుంది, మీరు కానివ్వండి. అత్తగారు బాబు, ఈ మధ్య మీకు చెత్తవారం ఎక్కువైనట్టుంది, అద్దాలు మార్పించుకోండి. అదేమిటి అల్లుడు గారు? మీరు కూడా కొంచెం తిని చూడండి, మీకే తెలుసు. కరెక్ట్ కరెక్ట్, తొందరగా తినని తెలుసు. అలాగే అలాగే. సార్, స్టీల్ ప్లాంట్ సంబంధించిన కాంట్రాక్టుల టెండర్స్ డూప్లికేట్ కాపీస్ మాకు ఇస్తే మా వాళ్ళు మీకు 10 లక్షలు ఇస్తా ఉన్నారండి. గుడ్. ఆ టెండర్స్ తీసుకునే డిపార్ట్మెంట్ తాలూకు ముఖ్యమైన వ్యక్తుల్ని నేను గెస్ట్ హౌస్ లో కలుసుకుంటాను. మీ వాళ్ళని ఊరవతల పాడుపడిపోయిన ఫ్యాక్టరీ దగ్గర వచ్చి నా క్యాష్ హ్యాండ్ అవుట్ చేయమని చెప్పండి. 10 లక్షలు. ఓకే సార్. ఏమిటి సార్, టెండర్లకు డూప్లికేట్ తయారవుతున్నాయా? అలాగే సార్, ఆ విషయం నేను తప్పకుండా చూసుకుంటాను. వాతావరణం చాలా బాగుంది. వర్షానికి తగ్గట్టుగా చలిమందు. చలిమందుతో పాటు చలి పొందు కూడా ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందో. వెరీ గుడ్. మరి అంత పిరికివాడేమిటయ్యా, ఉరువులకే ఉలిక్కి పడతావా? అరే ఏమిటిది, కరెంట్ కూడా పోయింది. ఈ చీకట్లో ఈ వర్షంలో మన డబ్బు మనకు ముడుతుందంటావా? అదిగో కారు వచ్చేసినట్టుంది. మనిషి కూడా డబ్బుతో వచ్చుంటాడు. వెల్కమ్. తెచ్చేవా డబ్బు? తెచ్చాను, కానీ ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాలి. టెండర్ డూప్లికేట్ పేపర్స్ ఎప్పుడో తీసుకున్నారు, ఇంకా నీ ఎట్టి ప్రశ్నలు ఏమిటి ఆయన? గోవర్ధన్ రావు పేపర్లు ఎక్కడ అమ్ముతున్నాడు? ఏమిటి, ఎక్కడ అమ్ముతున్నాడా? కొంప తీసి నువ్వు ఆయన మనిషి కదా? అసలు ఎవరయ్యా నువ్వు? నేతి అనే దీపాన్ని ఆర్పేసి ఆ చీకట్లో చిందులాడుతున్న మీకు నా రూపాన్ని చూడాలనే కోరికగా ఉందా? చూడండి. ఆగండి. దేశద్రోహులతో మీరు చేతులు కలిపి అవినీతికి కొమ్ము కాస్తున్నారా మిస్టర్ మోహన్ కుమార్? దేశాన్ని అభివృద్ధి చేసే ముఖ్యమైన పరిశ్రమల్ని మీ లంచగొండితనంతో సృష్టిస్తున్నారా మిస్టర్ మోహన్ కుమార్? పాపాత్ముల పడగ నీడలో ప్రజలకి ద్రోహం తలపెడుతూ దేశానికి తీరని అన్యాయం చేస్తున్నారా దుర్మార్గులారా? చెప్పు, గోవర్ధన్ రావు పేపర్లు ఎక్కడ అమ్ముతున్నాడు? నాకు తెలియదు. నా చేత చెంప దెబ్బతిని ఆఫీసర్ అనే పదవికే కళంకం తీసుకురాకు. చెప్పు, పేపర్లు ఎక్కడ అమ్ముతున్నాడు? నిజంగా నాకు తెలియదు. ఊరు బయట ఉన్న మూతపడ్డ ఫ్యాక్టరీ దగ్గర. సార్, 10 లక్షలు పేపర్లు అన్నీ ఒకటే వేసిన మనిషిని తీసుకొచ్చాను. శాబాష్, మంచి పని చేశావు. దొంగతనంగా తెచ్చుకున్న కడుపును దించుకున్నంత ఆనందంగా ఉంటుంది. పంపించు. ఓకే. నాయ్ నాయ్, మిడిల్ మ్యాన్ కు నాయ్, అసలు మ్యాన్ కు ఇస్తాం. ఇదిగో
టెండర్లు. ఏమీ పరీక్షించనక్కర్లేదు. మీకు కావలసిన అన్ని వివరాలు అందులో ఉన్నాయి. మీకు తప్పకుండా లాభాలు వస్తాయి. కానీ నువ్వు మాత్రం నష్టపోయావు గోవర్ధన్ రావు. బ్రహ్మనాయుడు కాదు, రావణ బ్రహ్మ. నీ కోసం పెద్ద సైజు బోను చేయించి సిద్ధంగా ఉంచాను. డిఫెన్స్ వారి సాక్ష్యాలు పటిష్టంగా లేవు గనుక సీల్డ్ టెండర్ల డూప్లికేట్ పేపర్స్ ని అవినీతిగా అమ్మజూపిన మోహన్ కుమార్, వర్మ, వాసులకు ఐపీసీ 161వ సెక్షన్ ప్రకారం 3 నెలలు కఠిన కారాగార శిక్ష విధిస్తూ సదరు ముద్దాయిలను నేరం చేయటానికి ప్రోత్సహించి ఒక పోలీస్ అధికారితో తలపడిన గోవర్ధన్ రావుకి 6 నెలలు కఠిన కారాగార శిక్ష విధించటమైనది. మిస్టర్ శివరాం, ఎన్నో కేసులు గెలిచావు కానీ ఈ కేసు ఓడిపోయిన థ్రిల్ నువ్వెప్పుడు ఫీల్ అవ్వలేదు కదూ. చూసావా, ఛాలెంజ్ చేయకుండానే నీ క్లయింట్ ని బోనులో పెట్టించాను. అలా రెచ్చిపోకండి ఎస్పీ గారు. నేను ఇటుకలు పేర్చి పైకొచ్చిన వాణ్ణి కాదు, ఇల్లు కూల్చి పైకొచ్చిన వాణ్ణి. ఇప్పుడు నేను వెళ్ళబోయే జైలు ఏనాడో మా ముత్తాత బ్రిటిష్ వారి కాలంలో కట్టించాడట. ఎన్నాళ్ల నుంచో కొన్ని రోజుల పాటు ఆ జైల్లో గడిపి మా ముత్తాతాత్మకి శాంతి చేకూర్చాలి అనుకున్నాను. ఈనాటికి ఆ కోరిక మీరు తీర్చారు. మీకు ఎక్కువ మాట్లాడడం అలవాటు అనుకుంటాను. ఇంకా ఎక్కువ తప్పులు కూడా చేస్తే సరాసరి మీ ముత్తాతతో కలిసి భోజనం కూడా చెయ్యొచ్చు పై లోకంలో. అబ్బా గౌతమ గారు, మా వాడితో పెట్టుకుని లోపల ఓడిపోయాను, మీరు మాటలతో పెట్టుకుని బయట ఓడిపోయారు. ఇంకా అయింది మనిషి వెనక్కండి, వ్యాన్ ఎక్కండి. నేను ఎక్కండి. మీ నాన్న ఓడిపోయాడు, లేకపోతే మా అన్నయ్యతో పెట్టుకుంటాడా? చిత్త అయిపోయాడు. ఏం కాదు, ఆ జడ్జి గారే జడ్జిమెంట్ తప్పుగా ఇచ్చారు. తప్ప? ఏమిటి తప్పు? 1974లో ఉత్తరప్రదేశ్ లో ఆర్ఎన్ లోహియా అనే జడ్జి ఇలాంటి కేసులో ఇలాంటి తీర్పు ఇచ్చాడు. కావాలంటే చూసుకో. ఏది ఏది చూపించు. ఇదిగో ఇదిగో ఆ పై వరుసలో 2వ పుస్తకంలో ఉంది. తీ. అమ్మోయ్, నేనెక్కను. పడ్డానంటే నడ్డి విరిగిపోతుంది. నువ్వే ఎక్కు. అమ్మో, నేనెక్కను. నా వరకు తట్టుకోలేదు. నువ్వే ఎక్కి తీసుకో. నేనెక్కను బాబోయ్. కావాలంటే నువ్వే ఎక్కితి, లేదంటే ఓడిపోయిన ఒప్పుకో.
ఓడిపోవడమా? అది మా వంశంలో లేదు. కావాలంటే నా భుజం మీద ఎక్కించుకుంటాను, నువ్వే తీసుకో. అలాగా వంగు. గుర్రం ఎక్కినట్టు కాదు, సరిగ్గా కూర్చో, లేకపోతే కింద పడతావు. ఇప్పుడు తీశాను. తీసావా? ఆ, చదువు. ఏది ఎక్కడ కనిపించడం లేదే? ముందుకెళ్ళు, కనిపిస్తుంది. అబ్బా లేదండి. సరిగ్గా చూడు. చీపాడు అన్ని లేచిపోయిన కేసులు. లేచిపోయిన కేసులా? వెరీ గుడ్. ఒకటి చదువు మచ్చి. శకుంతల. శకుంతల. అబ్బా అబ్బా, మళ్ళీ ఇదేం భంగమయ్యా? లాక్ కాదు సార్, పని మీద ఉన్నాం సార్. అవును డాడీ, పై వరుసలో పుస్తకం అందలేదు. మీ అమ్మాయి నిచ్చిన భయపడింది సార్. అందుకని నేనే భుజాల మీద ఎక్కాను. మీరు చెప్పేది వింటుంటే లాజికల్ గానే కనిపిస్తోంది, కానీ సంథింగ్ రాంగ్. ఏదో జరిగిపోతుంది నాకు తెలియకుండాను. సార్ మీరు అనవసరంగా అనుమానిస్తున్నారు సార్. అనుమానం సాగిన తర్వాత ముందు అమ్మాయిని దించు. పట్టుకోండి. నిదానంగా. ఇదిగో అమ్మాయి, ఇక ముందు నీకేదైనా పుస్తకం కావాలంటే నన్ను అడుగు. మీరు భుజాల మీద ఎక్కించుకుంటారు సార్. అబ్బా, నేను ఏదో ఒకటి చేస్తానయ్యా. ముందు బయట క్రిమినల్ కేసు వచ్చిందో చూడండి. ఇద్దరు వెళ్ళండి. పని చూడండి అయ్యా అంటే బాధపడకండమ్మా, 6 నెలలు ఎంతసేపు గిర్రున తిరిగి వచ్చేస్తాయి. మీరేం దిగులు పడకండి. చూడు స్పీడ్ శ్యాంబాబు, నేను జైలు నుంచి తిరిగి వచ్చే వరకు నా బిడ్డలందరికీ నువ్వే పెద్ద దిక్కు, జాగ్రత్తగా చూసుకో. అలాగే చూసుకుంటా. జైలు సూపరింటెండెంట్ గారు, జైల్లో నాకు ఏ క్లాస్ ఇస్తారు? అసలు ఎందుకు వచ్చింది మీకు అనుమానం? ఎందుకంటే 4 గోడల మధ్య ఉండే దేవుణ్ణి చూడడానికి రకరకాల రేట్లు ఉన్నట్టే 4 గోడల మధ్య ఉండే ఖైదీ కూడా ఏ క్లాస్ అని, బి క్లాస్ అని, సి క్లాస్ అని ఉంటాయిగా. నాది ఏ క్లాస్. నువ్వు ఉండవలసింది సి క్లాస్ లో. సూపరింటెండెంట్ గారు, ఈయనెవరండి మధ్యలో దూరం మాట్లాడతాడు? మనం జైలు మనుషులు, ఆయన పోలీస్ మనిషి కదా. ఆయన జైలు మాన్యువల్ ప్రకారమే చెప్పారు. అవును గోవర్ధన్ రావు, ఏ క్లాస్ ఇవ్వడానికి నువ్వు రాజకీయ నాయకుడివి కాదు, బి క్లాస్ ఇవ్వడానికి అర్హత ఉన్నవాడివి కాదు. నీలాంటి చీప్ మనుషులకి సి క్లాసే బాగుంటుంది. 421. ఇదిగో సత్తు పళ్ళెం, సత్తు గ్లాస్. బ్రహ్మనాయుడు, వెండి కంచంలో బంగారు పువ్వు వేసుకునే పంచభక్ష పరమాన్నాలతో భోజనం చేసే నా చేత సత్తు పళ్ళంలో జొన్న సంకటి తినిపిస్తున్నావు కదూ. బయటకొస్తాను, అప్పుడు చూస్తాను. హంతకుల కంటి ఎరుపుకి, నేరస్తుల నోటి అరుపుకి భయపడే మామూలు పోలీస్ ఆఫీసర్ కాదు గోవర్ధన్ రావు ఈ బ్రహ్మనాయుడు. టేక్ కేర్, ఓకే? అరే, ఏమిటి అలా దిగులుగా కూర్చున్నారు? ఏం కావాలి? మాకు కావాల్సింది నువ్వు తీసుకురాలేవు బాబాయ్. నేను తీసుకురాలేనా? ఏమిటది? అమ్మ. అవును బాబాయ్, పేరెంట్స్ డే దగ్గరకు వస్తుంది కదా, అందరూ మమ్మీని డాడీని తీసుకొస్తారు. నీకు అమ్మ లేదు కదా అని శశిరేఖ వెక్కిరించింది. చూడమ్మా, హరి బొమ్మ గీసినంత తేలిక కాదమ్మా అమ్మని తీసుకురావడం. ఎందుకు కాదు? రాము వాళ్ళ అమ్మ చచ్చిపోతే వాళ్ళ నాన్న ఇంకో అమ్మని తీసుకురాలేదేంటి? అలాగే మాకు కూడా తీసుకురమ్మని డాడీతో చెప్పు బాబాయ్. అమ్మ ఉంటే మేము ఇంకా బాగా చదువుతాం బాబాయ్. రేపు అమ్మమ్మ కూడా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతే మా దగ్గర ఎవరుంటారు బాబాయ్? అడుగుతాను, మీకోసం ధైర్యం చేసి మీ డాడీని అడుగుతాను. అదిగో డాడీ వస్తున్నారు. అన్నయ్య. ఏమిటి? ఏ లేదన్నయ్య. మరి ఎందుకు సంకోచిస్తున్నావు? ఈ ఇంట్లో సమాధానం లేని ప్రశ్నలు ఉండకూడదు చిన్నా. నిర్భయంగా మాట్లాడడం, నిజాయితీగా బ్రతకటం ఈ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలి. కమాన్, టెల్ మీ. ఏం లేదన్నయ్య, మా బాస్ దగ్గరికి ఒక డిఫికల్ట్ కేసు వచ్చింది. ఒక 40 సంవత్సరాల వ్యక్తి ఉన్నాడు. ఆయనకి 2 పిల్లలు, భార్య లేదు. పిల్లలు అమ్మ కావాలని కోర్టుకెక్కారు. తీర్పు ఏమొస్తుందో తెలియటం లేదు. అతనికి 40 సంవత్సరాల వయసు. అవునన్నయ్య. 2 పిల్లలు, భార్య లేదు. అవును. చూడు, ఆ వ్యక్తి ఎవరైనా నీ కేసు గెలుస్తుంది, కానీ ఆ వ్యక్తి బ్రహ్మనాయుడైతే మాత్రం నీ కేసు ఓడిపోతుంది. అన్నయ్య, చిన్న యాగం చేయవలసిన అవసరం వచ్చినప్పుడు శ్రీరామచంద్రుడు బంగారు చెట్టును పక్కన కూర్చోపెట్టుకున్నాడు. బొమ్మనైనా నా పక్కన కూర్చోపెట్టుకోవడం ఇష్టం లేకే నేను వ్రతాలు చేయడమేమో అనుకున్నాను. చూడు, ఆ పిల్లలు తల్లి కోసం అంతగా పరితపిస్తున్నారని నువ్వు భావిస్తే ఈ ఇంటికో స్త్రీ రావచ్చు,
నా భార్యగా కాదు, ఆ పిల్లలకు తల్లిగా. ఏమిటి ఆయన విషయం అడిగావు కానీ మన పెళ్లి విషయం మీ అన్నయ్యని అడగలేదా? అమ్మో, మా అన్నయ్యనా? మీ అన్నయ్య అంటే అంత భయమా నీకు? మా అన్నయ్య అంటే మీ నాన్నలా అనుకున్నావా? సంథింగ్ రాంగ్ అని ఊరుకోవడానికి. అసలు నీకు ధైర్యమే లేదు. అదే నేనైతే అదరగొట్టేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇద్దరం కలిసి మీ ఇంటికి వెళ్ళామనుకో, ఇది అన్నపూర్ణమ్మ గారు, ఇక్కడ నువ్వు, ఇప్పుడు మీరందరూ అక్కడ, ఈయనేమో మీ అన్నయ్య అనుకో. ఇప్పుడు నేనేం అడుగుతానో తెలుసా? చూడు మిస్టర్ బ్రహ్మనాయుడు, నేను మీ తమ్ముడిని లవ్ చేస్తున్నాను, మర్యాదగా మాకు పెళ్లి చేస్తావా? చెయ్యి. అబ్బా, చూసావా బ్రహ్మనాయుడు, ఇది వీళ్ళ వరుస. ఇదొక టైప్ లాక్. ఇలా రోజు రోజుకి కొత్త కొత్త ఫోజుల్లో నాకు కనిపిస్తూ నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. నీకు ప్రత్యక్షంగా చూపిద్దామని నేను పిలిపించాను. చూడు. అంత పెద్ద లాయర్వి ఈ మాత్రం సమస్యనే పరిష్కారం చేయలేవా? ఏం చేయాలో నువ్వే తీర్పు చెప్పు. నేను తీర్పు చెప్పాలంటే మరి ఇలాంటి విషయాలు శుభంగా పరిష్కారం కావాలంటే ఇద్దరికి పెళ్లి చేసి పర్మనెంట్ గా లాక్ వేయడం మంచిదని చెప్పి నా తీర్పు. మరి నీ ఉద్దేశం అంటే చెప్పు. నా ఉద్దేశం ఏముంది? నీ తీర్పే నా తీర్పు. అంతే కదా? విన్నారుగా, మాకేమీ అభ్యంతరం లేదు. ఏమి ఇష్టం. ఇంకా మరి ఇక్కడ మనం వెళ్దాం పదా. స్పీడ్ శ్యామ్ బాబు, నీకు ఆ పేరు ఎలా వచ్చిందో చెప్పవా? ఎందుకంటే అన్ని పనులు నేను స్పీడ్ గా చేస్తాను కనుక. ఉదాహరణకి స్పీడ్ గా కారు తోలుతాను, స్పీడ్ గా భోజనం చేస్తాను, స్పీడ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మా అన్నయ్యని హిప్నటైజ్ చేయవా? చూడు, సూటిగా నా కళల్లోకే చూడు, దిక్కులు చూడకు. వచ్చేస్తున్నావు, నా కంట్రోల్లోకి వచ్చేస్తున్నావు. వచ్చేసావు. మీరేమీ కంగారు పడద్దు. సైలెన్స్. చూడు కాళహస్తి, ఇప్పుడు నువ్వు ఎలిమెంటరీ స్కూల్లో 1వ తరగతి విద్యార్థి. నువ్వు ముద్దబ్బాయివి, నేను నీ మాస్టర్. మాట్లాడండి. ఇవాళ ఏం జరిగిందంటే మా నాన్నగారు, మా అమ్మగారు, నేను ముగ్గురు నేర్చిపోయాక మా అమ్మగారు గడ్డం లేదు, మా నాన్నగారు తెస్తున్నారు. మా అమ్మగారు పప్పు లేదు, మా నాన్నగారు ఏమో రుబ్బుతున్నారు. ఆ పప్పుతోటి బూడి పప్పులు, చిల్లుగాళ్ళు అన్ని వండుకు తినేసాం. ఆ తర్వాత ఇలా బొబ్బుడిపోయాం. స్పీడ్ శ్యామ్ బాబు, మా అన్నయ్యతో గుంజలు తీయించవా? మరే తీస్తాను, బళ్ళో తీసేసాను కదా. ఇప్పుడు నేను స్పీడ్గా మాయమైపోయాను. ఏమిటరా? ఏమిటి అవతారాలు? ఏం జరిగింది? స్కూల్లో గొడవ జరిగిందమ్మా. తమ్ముడు చెడ్డి గారు అబ్బాయిని కొట్టాడు, రక్తం కూడా వచ్చింది. అయ్యో ఒరేయ్, ఈ సంగతి మీ నాన్న తెలిస్తే మిమ్మల్ని చంపేస్తాడు. త్వరగా బండి, త్వరగా ఆ బట్టలు పేసి స్నానం చేయండి. అన్నపూర్ణమ్మ గారు, పిల్లలు స్కూల్ నుంచి వచ్చారా? వచ్చారు. ఎక్కడ? ఇదిగో ఇప్పుడే బాత్రూమ్ లో స్నానం చేయడానికి వెళ్ళారు. ఆయన రఘు, సమయానికి వచ్చావు ఆయన. మీ అన్నయ్య కదా పిల్లల్ని తప్పేస్తాడు, నువ్వే రక్షించాలి ఆయన. అన్నయ్య, ఏమిటిది? పచ్చినితుడు తాగే నేరస్తులను శిక్షించినట్టు పసిబిడ్డలను దండిస్తావా? తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే క్షమించడి ఎస్పీ బ్రహ్మనాయుడు. కానీ వాళ్ళు నీ రక్తం పంచుకు పెట్టారన్నయ్య. కావచ్చు, వాళ్ళు జడ్జి గారి అబ్బాయి రక్తం కళ్ళ చూశారు. సిన్సియారిటీకి, నిజాయితీకి ప్రశంసలు పొందే ఈ బ్రహ్మనాయుడు ఈ రోజు జడ్జి గారి చేత మాట పడాల్సి వచ్చింది. జరిగింది జడ్జి గారికి ఏం తెలుసు అన్నయ్య? చెప్పింది వినటం తప్ప కళ్ళతో చూడడానికి అలవాట్లేదుగా. ఆ జడ్జి గారి అబ్బాయి మరి కొందరు కుర్రాలతో కలిసి బిందుని హరిని హేళన చేశాడు. మీ అమ్మ చచ్చిపోయింది, అసలు మీ నాన్నకు మీ అమ్మంటే ఇష్టం లేదు, అందుకని మీ నాన్నే మీ అమ్మని చంపేశాడు, మీకు కావాలన్న కొత్త అమ్మ రాదు అని వెక్కిరించి ఆ పసి మనసులను బాధ పెడితే పిల్లలు అంతకంటే ఏం చేస్తారన్నయ్య?
అమ్మా నిన్ను తిట్టిన వాడిని కొడితే డాడీ నన్ను కొట్టారమ్మా. అమ్మా నువ్వు డాడీ కల్లో కనిపించి మమ్మల్ని కొట్టద్దని చెప్పమ్మా. డాడీ మమ్మల్ని కొట్టద్దు డాడీ, మమ్మల్ని కొట్టద్దు డాడీ, మమ్మల్ని కొట్టద్దు. నో మై చిల్డ్రన్, నేను మిమ్మల్ని దండించడానికి రాలేదు. పెదరిపోయిన మీ గుండెల్ని ఒక్కసారి నా గుండెలకు హత్తుకుని నేను మీ తండ్రిని అని గుర్తు చేయడానికి వచ్చాను. కమాన్ కమాన్ మై చిల్డ్రన్. డాడీ దొంగ కాదు బాబు, అమ్మ. అమ్మా. అవునమ్మా బిందు, ఇన్నాళ్ళు మీరు ఎదురు చూస్తున్న అమ్మ, రోజు మీరు కలవరిస్తున్న అమ్మ. అల్లుడు గారు ఏమిటిదంతా? అన్నపూర్ణమ్మ గారు, బాబు గీత పిల్లలకు తల్లి. అల్లుడు గారు ఏమిటి మీరు అనేది? తల్లేమిటి? అసలు ఈ అమ్మాయి ఎవరు? అన్నపూర్ణమ్మ గారు, బాబు గీత పిల్లలకు తల్లే కాదు, మీ కూతురుతో సమానం. ఇక నుంచి ఆమెకే లోటు రాకుండా చూసుకునే బాధ్యత మీది. ఆ? ఏం చిన్నా, సమాధానం లేని ప్రశ్న ఈ ఇంట్లో ఉండకూడదు అని అన్నయ్య. అర్థం కాని ఈ ప్రశ్నకు ఏం సమాధానం చెప్తాడని ఆలోచిస్తున్నావా? మా అన్నయ్య ఒకరు వేలెత్తి చూపించే పని ఎప్పుడూ చేయడం నాకు తెలుసు. నీతో కలిసి ఇంట్లో అడుగుపెట్టిన ఆవిడ మొదట నాకు వదిన, తరువాత తల్లితో సమానం. శివరాం బాబేనా? నేను నాయన అన్నపూర్ణమని. మా ఇంటికి ఒక్కసారి నువ్వు అర్జెంటుగా రావాలి నాయన. ఏం జరిగిందమ్మా? మా అల్లుడు ఎవరితో తీసుకొచ్చాడు. పిల్లలకు తల్లి అంటున్నాడు, ఇంటికి కోడలు అంటున్నాడు. అలాగా? అంత పని చేశాడా? ఇన్నాళ్ళు నేను అదే నమ్మకంతో ఉన్నా నాయన. నాకేమిటో భయంగా ఉంది. మా అల్లుడు నీ మాట వింటాడు. నువ్వు తొందరగా రా నాయన. మీరే కంగారు పడకండి. రేపు పొద్దునే నేను ఇంటికి వచ్చి వాడిని మందలిస్తాను. రేపటి నుంచి ప్రసాదం వేళకొస్తే నేను ఒప్పుకోను. పూజ వేళకొచ్చి నాతో కూర్చుని పూజ చేయాలి, సరేనా? చూసావా బాబు, చూసావా? నా కన్న కూతురు బిడ్డల వాళ్ళు ఎవరితోనో పట్టుకుని అమ్మ అమ్మ అని పిలుస్తుంటే నా గుండె తట్టుకోలేకపోతుంది. అన్నపూర్ణమ్మ గారు, బాబు మీ కూతురు బిడ్డలు ఆవిడని అమ్మా అని పిలుస్తున్నారు అంటే రాధిక ఆశీస్సులు ఆవిడికి లభించాయన్నమాట. ఆ? ఇంకా అంటారేంటండి? నోరు మూసు మూల కూర్చోండి. వెళ్ళండి. బాబు ప్రసాదం తీసుకో. అరే గురువు గారా, ఎప్పుడొచ్చారు గురుగారు? ఇప్పుడే వచ్చానయ్యా. వదినా, వీరు శివరామ గారని పెద్ద క్రిమినల్ అయ్యారు. ఆహా. మా అన్నయ్యకి ఫ్రెండ్, నాకు గురువు గారు. ఆహా. అన్నయ్య తీసుకొస్తాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. అంకుల్కి నమస్తే చెప్పండి. నమస్తే అంకుల్. వెరీ గుడ్, వెరీ గుడ్. కూర్చోండి, కాఫీ తెస్తాను. అలాగే. మీరు వెళ్ళి చదువుకోండి. ఇదిగో బాబు, అది ప్రసాదం పెట్టి కాఫీలు టీలు అన్ని ఇచ్చి కాకపడుతుంది. దాని మాట నమ్మకం. ఆహా, మీ మాటలు మిమ్మల్ని కాకపట్ట. ఆహా, అబ్బబ్బే. అబ్బే, అవును, బ్రహ్మనాయుడు ఒకసారి మీ చెప్పారు వచ్చిందన్నాడు కదా, అవునండి. వెంటనే జోడు మార్పించుకోండి. అది కాదండి. అది కాదు ఇది కాదు అంటారు ఏమిటండి? ఏమిటండి లక్షణంగా లక్ష్మీదేవిలాగా ఉంది. మీ అమ్మాయి బిడ్డల్ని తన సొంత బిడ్డలుగా చూసుకుంటుంటే సంతోషించడానికి పోయి ఊహ పొలంగా చెప్తున్నారు. వెళ్ళి వెళ్ళి కూర్చోండి. పడిపోయాడు. ఏమీ పర్లేదు, మీరు వెళ్ళండి.
ఇంకేం చెప్పొద్దు. చూడండి ఈ నిజం చెప్పండి. దాని మాటలు విన్న మీద నా మాటలు మీకు ఎలా ఏమైనా వినిపిస్తాయండి? అక్కర్లేదు, వెళ్ళండి. ఇదిగో చూడండి చూడండి బాబు మీరు ఏదో వెళ్ళండి, బాగా వెళ్ళండి. ఉంటున్నారు. మరొకసారి మిమ్మల్ని పిలిపించి మాట్లాడతాను మళ్ళీ పిలవక్కర్లేదు, అర్థమైపోయింది, వెళ్ళండి. స్పీడ్ బాబు మా అన్నయ్య మొద్దపై మాటలతో బోర్ కొట్టి చేస్తున్నాడు. ఇంకేమైనా చేయవా? స్పీడ్ గా చేయనా స్లోగా చేయనా? స్పీడ్ గాని చెయ్యి. చూడు కాళహస్తి, చూడు నా కళ్ళల్లోకి చూడు, సూటిగా నా కళ్ళల్లోకే చూడు, దిక్కులు చూడకు, చూడు వచ్చేస్తున్నావు, నా కంట్రోల్లోకి వచ్చేస్తున్నావు, వచ్చేసావు. చూడు కాళహస్తి, ఇప్పుడు నువ్వు స్త్రీలింగము కాదు, పురుషలింగము కాదు, నపూంసకుడివి.